బీహార్‌లోని ఒక రైల్వే ఎంప్లాయీ రైల్వే కప్లింగ్స్ మధ్య ఇరుక్కుని చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. ఇది జరిగిన తర్వాత రైల్వే ఎంప్లాయీస్ అందరూ మాకు ఆటోమేటిక్ కప్లింగ్స్ కావాలి అని చెప్తున్నారు. ప్రపంచంలోనే నాలుగో వ్యవస్థగా ఉన్న మన ఇండియన్ రైల్వే కాలానికి అనుగుణంగా అనేక అప్డేట్స్ చేసుకుంటూ వచ్చింది. కానీ కొన్ని సార్లు ఇలాంటి యాక్సిడెంట్స్ తప్పడం లేదు. రైల్వే కప్లింగ్స్ కూడా ఈ యాక్సిడెంట్స్‌కి ఒక కారణమా? కాదా? అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మన ఇండియన్ రైల్వేలో అనేక రకాల కప్లింగ్స్‌ని యూజ్ చేస్తున్నారు. వాటిని చాలా రకాల ట్రైన్స్‌కు ఇన్‌స్టాల్ చేస్తున్నారు. కప్లింగ్ అంటే ఏంటంటే 2 బోగీలని కనెక్ట్ చేసే ఒక ఎక్విప్‌మెంట్. మన ఇండియాలో మేజర్‌గా 2 కప్లర్స్‌ని యూజ్ చేస్తున్నారు. ఒకటి స్క్రూ కప్లింగ్, రెండోది సీబీసీ సెంట్రల్ బఫర్ కప్లింగ్. ఈ స్క్రూ కప్లింగ్ ఏంటంటే 2 బోగీలు దగ్గరికొచ్చిన తర్వాత మధ్యలో ఒక పర్సన్ నుంచుని ఒక హుక్ లాగా ఉంటుంది. ఆ హుక్‌ని ఆ బోగీకి తగిలించి స్క్రూని టైట్ చేస్తారు. ఇది చాలా రిస్కీ. కొంచెం మిస్‌కమ్యూనికేషన్ అయినా యాక్సిడెంట్ జరగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ యాక్సిడెంట్స్‌ని తగ్గించడానికి 1873లో హేలీ హెడ్స్ జానీ అనే వ్యక్తి జానీ కప్లర్స్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. అవే సీబీసీ కప్లింగ్స్. చూడ్డానికి చాలా సింపుల్‌గా కనిపిస్తాయి. కానీ చాలా ఎఫెక్టివ్. వీటి షేపు 2 చేతులు ఇలా ముడుచుకునే ఆకారంలో ఉంటుంది. కాకపోతే ఇలా ఆపోజిట్ అనమాట. 2 ఇలా దగ్గరికొచ్చినప్పుడు ఇవి ఆటోమేటిక్‌గా ఇలా కనెక్ట్ అయ్యి లాక్ అవుతాయి. ఈ టైంలోనే ఇక్కడ ఒక పిన్ ఉంటుంది. ఆ పిన్ ఆటోమేటిక్‌గా ఇవి కలిసిన తర్వాత లాక్ అయిపోతుంది. వన్స్ ఇది లాక్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ మనం మాన్యువల్‌గానే అన్‌లాక్ చేయొచ్చు. ట్రైన్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఇది చాలా లూజ్‌గా ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇది చాలా వెయిట్‌ని క్యారీ చేస్తుంది. అది ఎలా అంటే ట్రైన్ 110 కిలోమీటర్/అవర్‌లో వెళ్ళినప్పుడు 26 బోగీలను, 160 కిలోమీటర్/అవర్‌లో వెళ్ళినప్పుడు 18 బోగీలను ఇది క్యారీ చేయగలదు. ఇదంతా విన్న తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు ట్రైన్‌లో స్క్రూ కప్లింగ్ బెస్టా? లేదా సీబీసీ కప్లింగ్ బెస్టా అని చెప్పేసి. స్క్రూ కప్లింగ్‌లో ఏంటంటే దీంట్లో ఉండే చైన్‌లో ఒక రబ్బర్‌ను నెక్స్ట్ ఒక స్ప్రింగ్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. ఇది ఏం చేస్తుందంటే ఎక్కువ స్పీడ్‌లో వెళ్ళినప్పుడు ఇందులోంచి వచ్చే వైబ్రేషన్స్‌ని ఇది ఆపుతుంది. కానీ ఇందులో మెయిన్‌గా 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో ఒకటేంటంటే ఇంతకు ముందు చెప్పినట్టు దీన్ని మాన్యువల్‌గా ఒక పర్సన్ ఆ 2 బోగీల మధ్యలో నించుని ఇన్‌స్టాల్ చేయవలసి వస్తుంది. రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే ట్రైన్‌కి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇది సింపుల్‌గా హుక్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయితే ఇంకేముంది జస్ట్ ఒక బోగీ మీద ఇంకొక బోగీ ఎక్కేస్తుంది. ఇలా చాలా వరకు నష్టం జరుగుతుంది. ఈ 2 చాలా పెద్ద డిసడ్వాంటేజెస్ అనే చెప్పాలి. ఇంకా సీబీసీ కప్లింగ్స్‌లోకి వస్తే ఇది స్క్రూ కప్లింగ్ అంటే చాలా ఎఫెక్టివ్. ట్రైన్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు వైబ్రేషన్స్‌ని ఇది అబ్జర్వ్ చేయడమే కాకుండా ట్రైన్‌కి ఏమైనా యాక్సిడెంట్ అయితే ఇది డీకప్లింగ్ అవ్వకుండా కూడా ఉంది. 2016లో ఇండోర్ పాట్నా ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత ఆల్మోస్ట్ అన్ని బోగీస్‌లోనూ ఇలాంటి సీబీసీ కప్లర్స్ రావాలి అని చెప్పేసి రైల్వే గవర్నమెంట్ ఒక అనౌన్స్‌మెంట్ చేసింది. దీని గురించి ఐసీఆర్ మేనేజర్ అయిన సుదర్శన్ మణి ఏమన్నారంటే సంవత్సరానికి 8,000 కోచెస్‌లో దీన్ని రీప్లేస్ చేసినా అంటే స్క్రూ కప్లింగ్స్‌ని సీబీసీతో రీప్లేస్ చేసిన 5 సంవత్సరాల్లో 40,000 బోగీల వరకు రీప్లేస్ చేయొచ్చు అని చెప్పారు. ఐ థింక్ ఆ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది అని అనుకుంటున్నాను. మీరు చాలాసార్లు ఇలాంటి బ్లూ టైప్ ఆఫ్ కోచెస్‌ని మీరు చూసుంటారు. ఇవన్నీ పాత మోడల్. ఇవన్నీ కూడా స్క్రూ కప్లింగ్స్‌ని యూజ్ చేసి ఇంకా రన్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ అన్నీ కూడా ఆరెంజ్ కోచెస్ వస్తున్నాయి. వీటిని ఎల్హెచ్బి అని అంటారు. ఇవి యాక్చువల్లీ జర్మన్ టెక్నాలజీని యూజ్ చేసి బిల్డ్ చేస్తున్నారు. ఇందులో హెచ్ టైప్ సీబీసీ హుక్స్ రావడం వల్ల వీటిలో ఎక్స్ట్రా పిన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఎక్స్ట్రా పిన్స్ ఉంటాయో వీటికి ఒక ఎక్స్ట్రా సపోర్ట్ దొరుకుతుంది. అది ఇంకా ఫుల్లీ సేఫ్టీ అనే చెప్పాలి. ఇవన్నీ కాకుండా ఆటోమేటిక్ కప్లింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఉంది. దీన్ని ఫారెన్ కంట్రీస్ లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇదేంటంటే ఎయిర్ అండ్ ఎలక్ట్రిసిటీ ద్వారా ఆటోమేటిక్ గా 2 బోగీలు దగ్గరికి వచ్చినప్పుడు కనెక్ట్ అయిపోతుంది. ఇలాంటి టెక్నాలజీ మన ఇండియన్ రైల్వేలో వస్తే ఇంకా యాక్సిడెంట్స్ ని చాలా వరకు తగ్గించవచ్చు అనే చెప్తాను. ఎందుకంటే దీన్ని ఎక్కడ మాన్యువల్‌గా వెళ్లి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్యూ.